హలో. చేపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? నాకైతే చేపల్లో మామిడికాయ వేసి వండితే చాలా ఇష్టం. చేపల కూర వండటం పెద్ద బ్రహ్మ విజయం కాదు. చేప బాగుంటే పులుసు బాగుంటుంది. నేను 1 కేజీ చేపల్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1.5 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, 3 యాలకులు, 10 నుంచి 12 వరకు లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. ఇందులో 1.5 ఉల్లిపాయని వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఎలాగో మామిడికాయలు వేసుకుంటున్నాను కాబట్టి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో సరిపడా నూనెను వేసుకోవాలి. చేపల కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఇందాక రుబ్బు పెట్టుకున్న మసాలా ముద్దను కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపించుకోండి. మసాలా బాగా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి వేపించండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, నేను వేసుకున్న పచ్చిమిరపకాయలు పెద్దగా కారం లేవు కాబట్టి నేను 3 స్పూన్ల కారాన్ని వేసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు చేప ముక్కలన్నిటినీ వేసుకొని మసాలా అంతా చేపలకు పట్టేలాగా నెమ్మదిగా తిప్పండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు ఇందులో ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసును బాగా పిసికి ఇందులో వేసుకోండి. గరిట వాడకుండా నెమ్మదిగా గిన్నెని కొంచెం అటు ఇటు కదిపితే చాలు. ఇప్పుడు ఇందులో పులుసుకు సరిపడా వేడి నీళ్ళని వేసుకోండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవచ్చు. ఇంకా పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి వదిలేయండి. చేపల పులుసు ఎంత మరిగితే అంత రుచి. ఇప్పుడు ఒక 70 నుంచి 80% ఉడికిన తర్వాత అసలైన ఇంగ్రీడియంట్ అదేనండి, మామిడికాయ. పులుపు ఇష్టం అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ ముక్కలు, లేదా వద్దు అనుకునే వాళ్ళు 2 నుంచి 3 వరకు వేసుకొని కదపకుండా అలానే మూత పెట్టి సిమ్లో ఒక్క 10 నిమిషాలు పులుసుని బాగా మరగనివ్వండి.
ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తినేయడమే. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం లైక్ చేసి, చాలా షేర్ చేసి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.